హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇవాళ సుధీర్ బాబు గారిది హరోం హర మూవీ రిలీజ్ అయింది సార్. మరి ఇది సినిమా ఎలా ఉంది, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? హరోం హర సుధీర్ బాబుకి చాలా రోజుల నుంచి హిట్ లేదు. సో ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని వాళ్ళు ప్రచారం చేశారు. ఇది ఒక కేజీఎఫ్ రేంజ్లో ఉంటుందని కూడా చెప్పారు. హైలీ ఇంటెన్సిఫైడ్ సినిమా అని కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్లో చెప్పారు. దానికి తగినట్టే టీజర్స్ అండ్ ట్రైలర్స్ కూడా ఒక హైలీ ఇంటెన్సిఫైడ్ యాక్షన్ మూవీ లాగా మనకు కనబడింది. సో సినిమా ఎలా ఉంది? ఇది 2 గంటల 33 నిమిషాల లెంగ్త్ ఉన్న సినిమా. ముందుగా కాస్టింగ్ చూస్తే సుధీర్ బాబు, మాలవిక శర్మ, సునీల్, జయప్రకాష్, తర్వాత అక్షర గౌడని ఆమె పోలీస్ ఆఫీసర్గా చేసింది. సో ఇల్లు మెయిన్గా కాస్టింగు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే దీనికి జ్ఞానసాగర్ ద్వారక అని అతను డైరెక్ట్ చేశాడు. సుమంత నాయుడు ప్రొడ్యూసరు, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చేశాడు, అరవింద్ విశ్వనాథ్ కెమెరా వర్క్ చేశాడు. ఇక బేసిక్గా ఈ మధ్య కాలంలో టెంప్లెట్స్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే, ఒక పీరియడ్ ఫిల్మ్ తీసుకోవడం, అంటే 90s 80s తీసుకోవడం, అక్కడ ఒక హైలీ ఒక యాక్షన్ మూవీని పెట్టడం, కథ మాత్రం రెగ్యులర్ కథగా చూసుకోవడం. ఇది జనరల్ టెంప్లెట్స్ ఈ మధ్య కేజీఎఫ్ కావచ్చు, పుష్ప కావచ్చు, ఇవన్నీ కూడా. దానికి తగినట్టు సెట్స్ మీద ఎక్కువ డిపెండ్, సెట్ వర్క్ అంటాం. అంటే సెట్స్ కాకపోయినా రియల్ లొకేషన్ అయినా కూడా పీరియడ్ లుక్ రావాలి కాబట్టి సెట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా అదే టెంప్లెట్ని ఎంచుకున్నారు. ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, ఈ కైండ్ ఆఫ్ టెంప్లెటే ఇది. సో ఈ టెంప్లెట్లో భాగంగా వెళ్ళా ఉంటే 1980లో కుప్పం అనేది మా జిల్లా. ఇది వచ్చి 3 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. అంటే తమిళనాడు, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. అక్కడ ద్రవిడియన్ యూనివర్సిటీ కూడా ఉంది. సో ఈ కుర్రాడు సుబ్రహ్మణ్యం ఇతని పేరు. ఇతను బయట నుంచి అక్కడ బతకడానికి వస్తాడు. అక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. అయితే ఆ ఊరిలో ఏంటంటే పరిస్థితి, అక్కడ ఒక ముగ్గురు విలన్స్ ఉంటారనమాట. తిమ్మారెడ్డి వాళ్ళ బ్రదరు, తర్వాత తిమ్మారెడ్డి కొడుకు శరత్ రెడ్డి, వీళ్ళు ఆ ఊరిని గుప్పెట్లో పెట్టుకుంటారు. ఆ ఊరంతా వీళ్ళంటే వణుకుతూ ఉంటుంది. ఏ స్థాయి అంటే ఎవరు కూడా తలెత్తి వాళ్ళ ఫేసులు కూడా చూసే ధైర్యం కూడా లేదు ఆ విలేజ్కి. అటువంటి ఒక నొటోరియస్ రౌడీ బ్యాచ్ అనమాట వీళ్ళు. సో అటువంటి దాంట్లో ఇతను వెళ్ళి పనిచేస్తాడు. ఇతను అనుకోకుండా శరత్ రెడ్డితో ఒక ప్రాబ్లం వచ్చి ఇతను జాబ్ పోతుంది. సో జాబ్ పోయినాక ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, కానిస్టేబుల్. అతను సస్పెండ్ అయి ఉంటాడు. ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ పళనిస్వామి మన సునీల్ చేశాడు. సో సునీల్కి ఇది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. సినిమా అంతా ఉంటాడు సునీల్. ఒక మంచి క్యారెక్టర్, బాగా చేశాడు కూడా సునీల్. సో అతని దగ్గర గన్ ఉంటుంది. అది చూసి ఇతనికి ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ గన్ను తయారు చేద్దామని ఇతను డిసైడ్ అవుతాడు. అలా వీళ్ళిద్దరు కలిసి గన్స్ తయారీలోకి వెళ్తారు. గన్ స్మిత్గా అతను మారుతాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతను ఇంట్రడక్షను, ఇతను ఎలా గన్ స్మిత్గా ఎవాల్వ్ అయ్యాడు అనేది ఉంటుంది. ఈ విలన్స్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు అన్న ఇది ఉంటుంది. ఇంటర్వెల్కి ఒక బ్రహ్మాండమైన ఫైట్, చాలా బాగా చేస్తారు. అది యాక్షన్ సీక్వెన్స్. సో ఆ యాక్షన్ సీక్వెన్స్తో ఇంటర్వెల్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఇతను అందరూ ఊహించినట్టు కాకుండా ఆ శరత్ చంద్రారెడ్డితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అతనికి ఫ్రెండ్గా మారుతాడు. సో అక్కడి నుంచి తర్వాత ఫైనల్గా ఇతను ఆ ఊరిని వాళ్ళ నుంచి ఎలా కాపాడాడు, ఆ ఊరికి ఇతను ఒక దేవుళ్ళలాగా ఎలా మారాడు అనేది బేసిక్ స్టోరీ. ఇది విన్నప్పుడు ఏంటంటే, బయట నుంచి ఒక వ్యక్తి ఒక విలేజ్కి రావడం, లేకపోతే ఒక టౌన్కి రావడం, అక్కడ ఉన్న రౌడీల్ని ఎదుర్కోవడం, ఇతను వాళ్ళందరినీ ఎదుర్కొని ఇతను ఒక పెద్ద స్థాయికి వెళ్ళడం అనేది టెంప్లెట్. ఇది మనకి శివ నుంచి ఇంకా బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇదే టెంప్లెట్స్ సేమ్ ఇది. సో అంటే కథ రొటీన్, ఇందాక నేను బిగినింగ్లో చెప్పినట్టుగా. అయితే దీంట్లో ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా ఏంటంటే ఎక్కడా కూడా ట్విస్ట్లు టర్న్ లేకుండా ఒక లీనియర్ స్టైల్లో స్క్రీన్ ప్లే మనకి వెళ్ళిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ చూసుకున్నప్పుడు బిగినింగ్ చాలా టైం తీసుకున్నారు. మామూలుగానే యాక్షన్ సినిమాల టెంప్లెట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 50 నిమిషాలు పెద్ద కథలోకి వెళ్ళరు. అక్కడక్కడ ఇంట్రొడక్షన్లు చేసి కొద్దిగా సస్పెన్స్ క్రియేట్ చేసి ఏదో టైం పాస్ చేస్తుంటారు. ఒక రొమాన్స్, ఒక కామెడీ, ఒక యాక్షన్, ఇలా నడుస్తుంటుంది. జనరల్ ఫార్ములా. అవును, తమిళైనా ఇండియన్ సినిమా ఇది.
బేసిక్గా. కథలోకి వెళ్ళడానికి మన వాళ్ళకి టైం కావాలి, ఎందుకంటే 2 గంటల 20 నిమిషాలు ఎంతో సినిమా ఉండాలి కదా. అందుకే ఈ కథ ఏమో చాలాసార్లు చాలా తక్కువ ఉంటుంది, చిన్న కథ ఉంటుంది. సో అందుకని ఈ ప్యాటర్న్లో వెళ్తుంటారు. ఇది కూడా అలాగే వెళ్ళింది. సో ఒక లవ్ స్టోరీ, కొంత మెచ్యూర్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఇది. దాని తర్వాత యాక్షన్స్, ఇతని గన్ తయారీ, దీంట్లో వచ్చిన ఇబ్బందులు, సో ఇవన్నీ ఇలా సాగిపోతుంటుంది. అక్కడక్కడ స్లోగా ఉంది ఫస్ట్ హాఫ్. అయితే ఫస్ట్ హాఫ్ బెటర్గా ఉంది సెకండ్ హాఫ్తో పోలిస్తే. సెకండ్ హాఫ్ ఏమో ఇంకా స్లోగా ఉంది, ప్రిడిక్టబుల్ సీన్లు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మనకు ఆ బ్యాక్గ్రౌండు సెటప్ అది కొంత కొత్తగా ఉంటుంది. కుప్పంలో ఉండే ఆ స్లాంగ్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు పుష్ప దగ్గర నుంచి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, లాంగ్వేజ్ ఎట్లా అథెంటిక్గా ఉండడం అవన్నీ, అది దీంట్లో బాగుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి పెద్ద కొత్తదనం లేదు, స్లోగా ఉంది, రొటీన్ క్లైమాక్స్తో ఎండ్ చేశారు. ఇది బేసిక్గా. సో ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సుధీర్ బాబు ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు అన్నిట్లోకి ఇది చాలా బాగా చేశాడు. అతను చాలా కష్టపడ్డాడని కూడా డైరెక్టర్ కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. వర్షంలో కూడా విపరీతంగా తడిచాడు, ఏ హీరో కూడా చేసేవాడు కాదు, ఇతను చేశాడని. సో అవన్నీ కనబడుతుంది మనకి. సుధీర్ బాబు కొత్తగా ఉన్నాడు, చాలాసార్లు చాలా క్యాజువల్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అతనిది. అంటే కమ్ వాట్ మే అంటారు ఇంగ్లీష్లో, అంటే ఏది జరిగినా అతను దేనికి పెద్దగా స్పందించడు, క్యాజువల్గా తీసుకుంటాడు. అటువంటి ఒక క్యారెక్టర్లో కరెక్ట్గా సూట్ అయ్యాడు. అది బాగుంది. అట్లాగే సునీల్ కూడా చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఇంకా మాళవిక శర్మ రెగ్యులర్గా ఉంది. ఇంకా మిగతా చెప్పుకోవాల్సినంత పర్ఫార్మెన్స్ లేవు, బట్ అందరూ సూట్ అయ్యారు. దీంట్లో ఏంటంటే మొత్తం ఫార్మేట్ అంతా కూడా కేజీఎఫ్ ఫార్మేట్ తీసుకున్నారు. స్లో మోషన్ యాక్షన్ సీక్వెన్స్, చివరికి వెళ్ళను నడుస్తూ ఉంటే కూడా స్లో మోషన్ బిల్డప్లు ఉంటాయి. అది ఒక్కొక్కసారి మనకు చికాక్గా ఉంటుంది. సో అనవసరమైన స్లో మోషన్లు, హీరోయిన్ నడిచిన స్లో మోషను, విలన్ నడిచిన ఇలా స్లో మోషన్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా కేజీఎఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే మా రౌడీలు కానీ మనుషులు కానీ గడ్డలు ఎక్కువ పెట్టుకుంటారు. కేజీఎఫ్లో కూడా గడ్డం ఉంటే వేషం ఉంటుంది అనేవాళ్ళు అప్పట్లో కన్నడ కేజీఎఫ్లో. అందువల్ల అక్కడ నేను నయం డైరీస్ తీస్తున్నాము, నాకు గడ్డం లేకుండా ఎవడన్నా కావాలంటే దొరికే పరిస్థితి లేదు బెంగళూరులో. పెర్ఫార్మెన్స్ ఇది బేసిక్గా. ఇక టెక్నికల్గా తీసుకోవాలంటే దీనికి నెంబర్ 1 కేటగిరీ మ్యూజిక్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమా ఈ స్థాయి ఎఫెక్టివ్గా ఉండదు. చాలా మామూలు సీన్లను కూడా బ్రహ్మాండంగా ఎలివేట్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కిన్స్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో ముఖ్యంగా సీన్లో విషయం ఏముండదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో ఎలివేట్ చేస్తుంటుంది. మనకేమో ఏంద్రా ఇది, అక్కడ ఏమి లేకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా అనిపిస్తాం. అది 2-3 చోట్ల అలాంటిది ఉంది. సో ఓవరాల్గా ఈ గన్ స్మిత్ ఎదుగుదల చాలా ఎఫెక్టివ్గా ఉంది. కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా బాగున్నాయి. మనకు ఆల్రెడీ ట్రైలర్లో కూడా మనం చూసాము. ఆయుధం అనేది ధనవంతులకు అవసరం, పేదవాళ్ళకి ఆయుధమే బలం, ఇలాంటి కొన్ని డైలాగ్స్ అంటే సిచ్యువేటెడ్, అక్కడ సిచ్యువేషనల్గా బాగా పడ్డాయన్నమాట. బాగుంది. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్సులు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు ఓకే, అవేం బ్యాడ్గా అయితే లేవు. తర్వాత కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ ఇవి చెప్పుకోవాలి ఖచ్చితంగా, ఇది చాలా బాగా చేశారు. తర్వాత మైనస్లు విషయానికి వస్తే సెకండ్ హాఫ్ బాగా మైనస్ అని చెప్పొచ్చు, ప్రెడిక్టబుల్ ఇది, క్లైమాక్స్ కూడా మైనస్. తర్వాత అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లకు తగినట్లేదు, సీన్ల కంటే ఎక్కువ ఉంది, అది మేజర్ ప్రాబ్లం. ఓవరాల్గా ఇది మంచి యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. బట్ ఎమోషన్ అండ్ డ్రామా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. మనకి కేజీఎఫ్లో కానీ పుష్పలో కానీ ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, దీంట్లో అది డ్రాప్ అయింది. నిజానికి సుధీర్ బాబు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు దీంట్లో డ్రామా ఎమోషన్ కూడా బాగుంటుందని, కానీ అంత ఎఫెక్టివ్గా అయితే రాలేదు. ఓకే. సో ఓవరాల్గా నా రేటింగ్ 2.5 out of 5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.